వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసీ 2025కి సంబంధించి మనకు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు కదా. ఇచ్చిన తర్వాత మనకు గవర్నమెంట్ వాళ్ళు సీట్ ఎలా అలాట్ చేస్తారు, ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది నేను మీకు థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అగైన్ గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనకు సీట్ అలాట్మెంట్ ఉందో అది ర్యాంక్ వైజ్ ఇస్తారా, లేదంటే ఎవరు ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టినట్టయితే వాళ్ళకి ఇస్తారా, అసలు అలాట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అన్నది మనం వీడియోలో థియరిటికల్గా తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా సీట్స్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అసలు బ్యాక్ ఎండ్లో ఎలా వర్క్ అవుతుంది అన్నది చాలా వరకు అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క ప్రాసెస్ని క్లియర్గా మనం అయితే గమనిద్దాం. ఒక్కసారి కేర్ఫుల్గా అయితే వినండి. ఫ్రెండ్స్, ఇలా సీట్ అలాట్మెంట్లో మెయిన్గా మనకు చూసేది ఏంటి అంటే క్యాస్ట్, అలానే మనకు మీకు వచ్చిన ర్యాంకు. ఇందులో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి ర్యాంకుకి అయితే ఉంటుంది, తర్వాత కేటగిరీ వైజ్ అయితే ఉంటుంది. చాలా కేర్ఫుల్గా చెప్తాను, కేర్ఫుల్గా మీరు కూడా అయితే వినండి. ఒక లాజిక్ అనేది మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం గమనించినట్టయితే మనకు ర్యాంక్స్ అనేవి వచ్చి ఉన్నాయి. ఎంతవరకు ర్యాంక్స్ వచ్చి ఉన్నాయి? ఫస్ట్ ర్యాంక్ టు మనకు లాస్ట్ ర్యాంక్ అప్ టు 1 lakh అనుకుందాం. మేబీ 1,20,000 30,000 కూడా ఉన్నాయి. మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా కాబట్టి ఫస్ట్ ర్యాంక్ టు 1 lakh ర్యాంక్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఇది ఒకసారి పక్కన అయితే పెట్టండి. తర్వాత మనకు సీట్స్ అలాట్మెంట్ మనం గమనించినట్టయితే ఇవి మనకు కేటగిరీ వైజ్ జరుగుతాయి. అంటే ఫస్ట్ జనరల్ కేటగిరీ, అంటే ఓన్లీ ఓపెన్ కేటగిరీలో మనకు సపరేట్ అయితే ఉంటాయి. తర్వాత క్యాస్ట్ బేస్ మీద మనకు ఓసీగా ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, అలానే మనకు ఇలా క్యాస్ట్ వైజ్ కూడా మనకు సపరేట్ అయితే ఉంటాయి. సో ఇలా మనకు జనరల్ విధంగా జనరల్లో ఉంటాయి, అలాగే క్యాస్ట్ వైజ్ ఉంటాయి. ఇక్కడ నేను ప్రతి ఒక్కటి రాయట్లేదు, క్యాస్ట్ అని చెప్తున్నా. సో అంటే కేటగిరీ అని చెప్తున్నా కాబట్టి అందులో సపరేట్ ఉంటాయి. తర్వాత ఎన్సీసీ, స్పోర్ట్స్, ఈడబ్ల్యూఎస్ మనకు ఏవైతే కోటాస్ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్గా కూడా సపరేట్ సీట్స్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా డివైడ్ అయితే అయి ఉంటాయి. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్కి వద్దాం. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్కి వచ్చినట్టయితే ఇప్పుడు మనకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ మనకు ఒక 5 కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అలానే మనకు సెకండ్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కూడా ఇంకొక 5 కాలేజెస్ అయితే ఇచ్చాడు. ఆ తర్వాత థర్డ్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ కూడా ఇంకొక 5 కాలేజెస్ ఆర్ 10 కాలేజెస్ అనేవి మనకు వెబ్ ఆప్షన్స్లో ఇచ్చాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఈ యొక్క ఇచ్చిన స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇలా మనకు 1 lakh ర్యాంక్ వచ్చిందంటే 1 lakh ఎంతమంది వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు అందరూ ఉంటారు కదా, వీళ్ళని 2గా డివైడ్ అయితే చేస్తారు. ఎలా డివైడ్ చేస్తారు అంటే ఒకటి జనరల్గా మనకు కన్సిడర్ చేస్తారు, ఇంకొకటి వాళ్ళ కేటగిరీ వైజ్ కూడా కన్సిడర్ అనేది చేస్తారు. అంటే ఫస్ట్ జనరల్ కేటగిరీ ఉంది కదా, జనరల్ కేటగిరీలో చూస్తారు. తర్వాత కేటగిరీ మనకి ఏదైతే మనకు క్యాస్ట్ ఉంటుంది కదా, క్యాస్ట్ని బేస్ చేసుకొని కూడా కేటగిరీగా కన్సిడర్ అయితే చేస్తారు. అంటే ఒకే స్టూడెంట్ని 2 విధాలుగా చూస్తారు. ఒకటి జనరల్ కేటగిరీలో చూస్తారు, ఇంకొకటి వాళ్ళకి కమ్యూనిటీ ఉంటుంది కదా, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఆ యొక్క కమ్యూనిటీగా చూస్తారు. దాంతోపాటు ఆ పర్టికులర్ స్టూడెంట్కి ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, క్యాప్ కానీ సర్టిఫికేట్ ఉందంటే ఉంది, లేదంటే లేదు అన్న కేటగిరీలో కూడా చూస్తారు. సో ఓవరాల్గా ఇలా ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారో అంతమంది స్టూడెంట్స్కి మనకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన స్టూడెంట్స్ ఉంటారో అంతమందికి చూసుకున్నప్పుడు అందరూ కూడా జనరల్ కేటగిరీలోకి వస్తారు. ఎందుకంటే జనరల్ కేటగిరీ పరంగా కన్సిడర్ చేస్తారు. ఇక రిమైనింగ్ వచ్చేటప్పటికి ఏదైతే కమ్యూనిటీ కేటగిరీ ఉంటుంది కదా, వీటిగా కూడా కన్సిడర్ చేస్తారు. ఇందులో ఓసీ కేటగిరీకి చెందిన వాళ్ళు రారు. రిమైనింగ్ ఏవైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఆ కేటగిరీలోకి వస్తారు. అట్ ద సేమ్ టైం ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఎన్సీసీ, స్పోర్ట్స్ అక్కడ వస్తారు, కేటగిరీ వైజ్లోనూ వస్తారు, జనరల్ కేటగిరీలోనూ వస్తారు. సో ఇలా కన్సిడర్ అనేది చేస్తారు. కన్సిడర్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ సీట్ అలాట్మెంట్కి అయితే వెళ్ళిపోతారు, ప్రాసెస్కి అయితే వెళ్ళిపోతారు. అంటే బ్యాక్ ఎండ్ అల్గారిథం ఇలా ఉంటుందని అయితే చెప్తున్నా. సో నెక్స్ట్ ఇప్పుడు సీట్ అలాట్మెంట్కి అయితే వెళ్ళిపోతారు. ఈ సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుందంటే ఇలా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఫస్ట్ ఏదైతే ఆప్షన్ ఇచ్చి ఉంటాడో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అన్న కాలేజీలో సీట్ కోసం ఇచ్చాడు అనుకుందాం, ఆటోమేటెడ్గా ఇతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అతను ఫస్ట్ ఆప్షన్లో ఏదైతే మనకు ఆప్షన్లో కాలేజ్ అయితే ఇచ్చింటాడో అందులో సీట్ అనేది ఇచ్చేస్తారు. మరి సీట్ ఎందులో ఇస్తారు అంటే ఫస్ట్ మనకు జనరల్ కేటగిరీలో చూస్తారు కాబట్టి జనరల్ కేటగిరీలో సీట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇలా ప్రొవైడ్ చేసినప్పుడు ఇదే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ చెందిన వాడయ్యారు అనుకోండి, అప్పుడు ఆ కేటగిరీలో మనకు అతన్ని కన్సిడర్ చేసి ఉంటారు కదా, ఆ కేటగిరీ క్లోజ్ అయిపోతుంది. ఆ కేటగిరీ కానీ ఎన్సీసీ, స్పోర్ట్స్ కేటగిరీ ఏమున్నా కూడా అవన్నీ క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ స్టూడెంట్కి జనరల్ కేటగిరీలోనే ఆల్రెడీ సీట్ అనేది అలాట్ అయిపోయింది. ఎందుకంటే అతని ర్యాంక్ కంటే బెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు లేరు. అందులోనూ ఆ కేటగిరీలో మనకు ఆ జనరల్ కేటగిరీలో అతనిది టాప్ ర్యాంక్ ఉంటుంది కాబట్టి ఆటోమేటెడ్గా ఫస్ట్ ఇచ్చిన ఆప్షన్లో సీట్ వస్తుంది. అప్పుడు ఇక్కడ మనకు అప్డేట్ ఏమవుతుందంటే ఇతను సెలెక్ట్
చేసుకున్న పర్టికులర్ కాలేజీలో ఒక సీట్ అనేది ఫిల్ అయిపోతుంది. ఇక రిమైనింగ్ అందులో మనకు ఒక 49 సీట్స్ ఖాళీగా ఉన్నాయనుకుందాం. అప్పుడు ఈ స్టూడెంట్ ఇంకా పక్క పెట్టేస్తారు. ఇప్పుడు రెండో స్టూడెంట్ ఉంటాడు, ఎవరికైతే ఇంకొక బెస్ట్ ర్యాంక్ వచ్చి ఉంటుంది. ఫస్ట్ ర్యాంక్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ ర్యాంక్ వచ్చిన ఎవరైతే స్టూడెంట్ ఉంటాడో ఇతను ఫస్ట్ ఏదైతే వెబ్ ఆప్షన్స్లో సీట్ మనకి ఇచ్చాడో అందులో కనుక సీట్ వచ్చేటట్టు ఉంటే అలాట్ చేసేస్తారు. ఇన్ కేస్ మనకు ఐ మీన్ వచ్చేస్తుంది సెకండ్ ర్యాంక్ కాబట్టి నో ప్రాబ్లం. కాబట్టి ఫస్ట్ ప్లేస్లో ఏదైతే ఉంటుందో అలా సీట్ ఇచ్చేస్తారు. అలా మనకు ఏదైతే ఇతను పర్టికులర్గా ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారో ఇలా ర్యాంక్ వైజ్ మనకైతే చూస్తారు. ఇలా ర్యాంక్ వైజ్ చూసినప్పుడు ఈ పర్టికులర్ ఎక్స్ అన్న కాలేజ్ ఉంటుంది కదా, అందులో సీట్స్ ఫిల్ అయ్యేంత వరకు ఎవరికైతే టాప్ కాలేజెస్ వచ్చి ఉంటాయి, ఐ మీన్ ఎవరికైతే టాప్ ర్యాంక్స్ వచ్చి ఉంటాయో వాళ్ళందరికీ ఈ కాలేజీలో సీట్ ఇచ్చేస్తారు. సో అప్పుడు ఈ కాలేజీలో సీట్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి. అగైన్ గుర్తుపెట్టుకోండి, ఈ కాలేజీలో ఈ కోర్సులో సీట్స్ అన్నీ ఫిల్ అవుతున్నాయి అంటే ఓన్లీ జనరల్ కేటగిరీలో మాత్రమే సీట్స్ ఫిల్ అవుతాయి. ఇక రిమైనింగ్ ఏదైతే మనకి ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కేటగిరీలో కొన్ని సీట్స్ పక్కన ఉంటాయి కదా, అవి ఖాళీగా ఉంటాయి బట్ జనరల్ కేటగిరీలో ఫిల్ అయిపోతాయి. ఇలా జనరల్ కేటగిరీలో ఫిల్ అయిపోయినప్పుడు ఇలా ఇంతమందికి ఫిల్ అయినాయంటే అన్ని ర్యాంక్స్ ఉన్న స్టూడెంట్స్ ఆటోమేటిక్గా సీట్ వచ్చేసి ఉంటుంది కాబట్టి వాళ్ళని ఇంకెక్కడ కూడా కన్సిడర్ అనేది చేయరు. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇదే కాలేజీలో ఇదే కోర్సులో మనకు ఏదైతే కేటగిరీ వైజ్ సీట్స్ ఖాళీగా ఉంటాయి కదా, అంటే ఎస్సీ వాళ్ళకి ఇన్ని ఎస్టీ వాళ్ళకి ఇన్ని అని చెప్పి ఇప్పుడు వీటిని ఫిల్ చేయడానికి చూస్తారు. వీటిని ఎలా ఫిల్ చేస్తారు అంటే ఇక్కడ ఎవరైతే మనకు ఈ పర్టికులర్ కాలేజీకి వెబ్ ఆప్షన్ ఇచ్చి ఉంటారో అలా ఇచ్చిన స్టూడెంట్స్లో ఎస్సీకి చెందిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని లిస్ట్ అవుట్ చేసి ఆ ఎస్సీకి సంబంధించిన ఎవరైతే స్టూడెంట్స్ లిస్ట్ అవుట్ చేసి ఉంటారో అందులో టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తారు. ఐ మీన్ ఇక్కడ ఏదైతే సీట్ ఉంటుందో అది ఇస్తారు. అది కూడా ఎలా ఇస్తారు, ఆ స్టూడెంట్ వెబ్ ఆప్షన్స్ పెట్టి ఉంటాడు కదా, ఆ వెబ్ ఆప్షన్స్లో అతను ఫస్ట్లో కనుక ఈ కాలేజ్ వెబ్ ఆప్షన్స్లో ఇచ్చినట్టయితే అప్పుడు మాత్రమే ఈ కాలేజీలో సీట్ అనేది ఇస్తారు. ఇలా ఓవరాల్గా ప్రాసెస్ అనేది రికరింగ్ జరిగి ఓవరాల్గా మనకు ఉన్న సీట్స్ అలానే ఇచ్చిన ర్యాంక్స్ మల్టిపుల్ కేటగిరీస్ ఏవైతే మనకు ఎన్సీసీ స్పోర్ట్స్ ఇవన్నీ ఉంటాయో వాటినన్నీ కన్సిడర్ చేసుకొని ఇలా ఓవరాల్గా మనకు సీట్స్ అనేవి ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ మనకు ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను. ఇప్పటికే మీరు కన్ఫ్యూజ్ అయితే అయ్యి ఉంటారు, ఇందులో డౌట్ అయితే లేదు, కన్ఫ్యూజ్ అయితే అవుతారు. సో దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా మనకు లాంగ్ ర్యాంక్స్ తీసుకొని క్లియర్గా అయితే మనం మాట్లాడుకుందాం. అప్పుడు ఇంకొంచెం ఈజీగా మీకు అర్థం అనేది అవుతుంది. దీని బ్యాక్ ఎండ్ లాజిక్ తెలుసుకోవడం ద్వారా మీకు పెద్దగా యూజ్ అయితే ఏం లేదు కానీ, అంటే ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు కానీ అట్లీస్ట్ మీకు ఒక నాలెడ్జ్ రావడానికి ఖచ్చితంగా హెల్ప్ అనేది అవుతుంది. ఇప్పుడు జస్ట్ మనకు ఒక ఏదైతే ఒక 3 స్టూడెంట్స్ని అలా తీసుకుందాం, ర్యాంక్స్ కూడా చాలా లాంగ్ ఉన్న ర్యాంక్ని అయితే తీసుకుందాం, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఒక స్టూడెంట్ ఉన్నారు, ఆ స్టూడెంట్కి మనకు 1000 ర్యాంక్ వచ్చింది, ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు 10,000 ర్యాంక్ వచ్చింది, ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు 50,000 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ స్టూడెంట్ ఎక్స్ అన్న కాలేజ్ ఇలా కాలేజ్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాడు, ఎక్స్ వై జెడ్. ఈ స్టూడెంట్ అనేవాడు కూడా ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాడు, ఎలా అంటే వై జెడ్ ఎక్స్. ఆ తర్వాత ఈ స్టూడెంట్ అన్నవాడు కూడా కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాడు, ఎలా అంటే సేమ్ వై అలానే మనకు ఎక్స్ జెడ్. ఈ విధంగా కాలేజ్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ పర్టికులర్ స్టూడెంట్ మనకు జనరల్ కేటగిరీలో ఉన్నాడు, అలానే మనకు ఎస్సీకి సంబంధించిన స్టూడెంట్ ఉన్నాడు. కానీ ఈ స్టూడెంట్ కేవలం జనరల్ కేటగిరీలోనే ఉన్నాడు. తర్వాత ఈ స్టూడెంట్ ఏంటి అంటే మనకు జనరల్ కేటగిరీలోనే ఉన్నాడు, అలానే మనకు బీసీకి సంబంధించిన స్టూడెంట్ కూడా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్స్ వై అలానే మనకు వై ముగ్గురు కూడా మనకు సేమ్ కాలేజెస్ వెబ్ ఆప్షన్ ఇచ్చారు. ఇప్పుడు మనము ఈ పర్టికులర్ ఇచ్చిన కాలేజ్లో ఎక్స్ వై జెడ్ అన్న 3 కాలేజెస్లో సీట్స్ అలాట్మెంట్ మనకు గమనించినట్టయితే అందరూ కూడా ఒకే కోర్స్ ఇచ్చారని అయితే అనుకోండి అజ్యూమ్డ్గా. ఇప్పుడు మనకు ఈ కాలేజీలో సీట్స్ అవైలబుల్ చూసుకున్నట్టయితే ఇందులో మనకు ఒక్క సీట్ మాత్రమే అవైలబుల్గా ఉంది. ఏది మనకు జనరల్ కేటగిరీలో ఒక్క సీట్ మాత్రమే అవైలబుల్గా ఉంది. దాంతోపాటు బీసీ కేటగిరీ ఉంది కదా, బీసీ కేటగిరీలో ఇంకొక సీట్ అవైలబుల్గా ఉంది. కానీ ఎస్సీ కేటగిరీలో సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. ఈ ఎక్స్ అన్న కాలేజీలో ఎస్సీ కేటగిరీలో సీట్సే లేవు. అప్పుడు మనం ఒకసారి గమనించినట్టయితే ఏం జరుగుతుంది అంటే ఈ పర్టికులర్ ఎవరైతే స్టూడెంట్ ఉన్నాడో జనరల్ కేటగిరీలో మనకు ర్యాంక్ ఎంత వచ్చింది, 1K ర్యాంక్ వచ్చింది. సో ఇక్కడ జనరల్ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి, ఒక్క సీటే ఖాళీగా ఉంది. సో ఆటోమేటెడ్గా ఈ స్టూడెంట్కి ఏమైపోతుంది అంటే ఇక్కడ మనకు సీట్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే అందరితో కంపేర్ చేసే బెస్ట్ ర్యాంక్ ఉంది, అందులోనూ ఇక్కడ ఒక్క సీటే అవైలబుల్ ఉంది కాబట్టి అది కూడా జనరల్ కేటగిరీలో అవైలబుల్ ఉంది కాబట్టి ఈ స్టూడెంట్కి ఆ యొక్క ఏదైతే సీట్ ఉందో అది ప్రొవైడ్ అనేది చేసేస్తారు. తర్వాత నెక్స్ట్ మనకు గమనించినట్టు
గమనించినట్టయితే ఇక్కడ ఓన్లీ బీసీ కేటగిరీలో ఒక్క సీట్ అయితే ఉంది. ఇక రిమైనింగ్ ఇంకా ఆ కాలేజీలో ఆ కోర్సులో సీట్స్ ఏ ఖాళీగా లేవు. ఇప్పుడు మనం గమనించినట్టయితే ఇక్కడ 10K ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ అయితే ఉన్నాడు. ఇతను వై అనే కాలేజీ ఇచ్చాడు, జెడ్ అన్న కాలేజీ ఇచ్చాడు. ఈ 2 ఆప్షన్స్లో ఏం జరిగిందంటే ఇతను 10K ర్యాంక్ ఉంది కదా, 10K ర్యాంకు కంటే తక్కువ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ ఆల్రెడీ ఈ కాలేజీని ఆప్ చేయడం ద్వారా, వై అండ్ జెడ్ అన్న కాలేజీని ఆప్ చేయడం ద్వారా వాళ్ళకే సీట్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. ఇప్పుడు వై అనే కాలేజు అలానే జెడ్ అనే కాలేజీలో ఈ యొక్క 10K ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి సీట్ ఇవ్వడానికి అక్కడ సీట్సే లేవు. సో అప్పుడు ఏం చేస్తారు, వై అన్న కాలేజ్ చెక్ చేసి ఉంటారు, సీట్ అనేది రాలేదు. జెడ్ అన్న కాలేజ్ చెక్ చేశారు, సీట్ అనేది రాలేదు. కానీ ఎక్స్ అన్న కాలేజీకి వచ్చినట్టయితే ఈ యొక్క ఎక్స్ అన్న కాలేజీలో ఒక సీట్ ఖాళీగా ఉంది. ఈ స్టూడెంట్కి 10K ర్యాంక్ వచ్చింది, కానీ ఒక్క సీటు ఖాళీగా ఉంది. ఆ సీట్ ఎవరికి ఖాళీగా ఉంది, బీసీ కేటగిరీ రిలేటెడ్గా ఖాళీగా ఉంది. కానీ ఇతను ఏదానికి చెందిన వాళ్ళు, జనరల్ కేటగిరీకి చెందిన వాళ్ళు. మరి జనరల్ కేటగిరీకి చెందిన వాళ్ళు బీసీకి సంబంధించిన కేటగిరీలో సీట్ ఇస్తారా అంటే 100% ఇవ్వరు. అది ఎప్పుడు ఇవ్వరు అంటే ఆల్రెడీ బీసీకి సంబంధించిన ఎవరైతే ఒక క్యాండిడేట్ ఉన్నాడో అతను వై అనే కాలేజీకి ట్రై చేస్తున్నాడు, ఎక్స్ అన్న కాలేజీకి ట్రై చేస్తున్నాడు, జెడ్ అన్న కాలేజీకి ట్రై చేస్తున్నాడు. అగైన్ ఇక్కడ వై అన్న కాలేజీలో చెక్ చేసి ఇక్కడ కనుక ఈ యొక్క ఏదైతే 50K ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి సీట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ బీసీకి సంబంధించిన కేటగిరీలో ఉన్న సీట్ ఖాళీగా ఉంటుంది కాబట్టి అది ఈ యొక్క 10K ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి అలాట్ చేస్తారు. ఒకవేళ ఇక్కడ మనకు 50 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి ఈ యొక్క వై అన్న కాలేజీలో సీట్ రాలేదు అనుకోండి, ఆటోమేటెడ్గా సెకండ్ ఆప్షన్ని చెక్ చేస్తారు, అంటే ఎక్స్ అన్న కాలేజీని చెక్ చేస్తారు. ఎక్స్ అన్న కాలేజ్ చెక్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ బీసీ రిలేటెడ్గా ఒక సీట్ ఖాళీగా ఉంది కాబట్టి ఈ యొక్క స్టూడెంట్కి ఆ సీట్ అనేది ఇచ్చేస్తారు. అంటే ఇక్కడ 10K ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి ఆ కాలేజీలో సీట్ రాలేదు, కానీ 50K ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి ఆ కాలేజీలో సీట్ వచ్చింది. ఎందుకు వచ్చింది, అది మనకు ఏదైతే బీసీ కేటగిరీ రిలేటెడ్గా మనకు సీట్స్ రిజర్వేషన్ అయ్యి ఉంటుందో అందులో మనకు సీట్ వచ్చింది. సో అందుకే పదే పదే చెప్పేది, కౌన్సిలింగ్లో మీకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలా ఉపయోగపడుతుంది. 10K ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ రాలేదు, కానీ 50,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఆ కాలేజీలో సీట్ వచ్చింది. ఎందుకంటే ఆ పర్టికులర్ కమ్యూనిటీలో మనకు సీట్ వచ్చింది, అంటే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కౌన్సిలింగ్లో ప్రొవైడ్ చేయడం ద్వారా ఇలా మీకు సీట్ రావడం అయితే జరిగింది. సో ఈ విధంగా ప్రాసెస్ అనేది చెక్ చేస్తూ ఉన్న సీట్స్ అలానే ఉన్న స్టూడెంట్స్కి అలాట్ చేయడం అయితే జరుగుతుంది. అదే ఇక్కడ మనకు ఈ స్టూడెంట్ వై అన్న కాలేజీలో సీట్ వచ్చేటట్టు ఉండే అనుకోండి, అప్పుడు ఆటోమేటెడ్గా ఈ 10K ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి ఇంకా వేరే వాళ్ళు పోటీ లేనప్పుడు ఆటోమేటెడ్గా ఈ 10K ర్యాంక్ అనేది బెస్ట్ ర్యాంక్ కాబట్టి ఈ స్టూడెంట్కి ఈ బీసీ కేటగిరీ సీట్ అనేది ఇచ్చేస్తారు. సో అలా మీరు వేరే కేటగిరీకి చెందిన వాళ్ళైనా మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఆ పర్టికులర్ కాలేజీలో సీట్స్ ఖాళీగా ఉన్నాయనుకోండి, ఆ యొక్క కేటగిరీలో ఉన్న సీట్స్ ఖాళీగా ఉంచుకోకుండా మీరు ఎలానో వెబ్ ఆప్షన్స్లో ఇచ్చి ఉంటారు కాబట్టి మీకు ఆ యొక్క పర్టికులర్ కేటగిరీలో సీట్ అనేది ఇచ్చేస్తారు. అందుకే మీరు అలాట్మెంట్ ఆర్డర్లో చూసుకున్నా మీరు ఏదో కేటగిరీకి చెందిన వాళ్ళైనా మీకు ఏదో కేటగిరీ నుంచి సీట్ అలాట్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్ గమనించినట్టయితే అలాట్మెంట్ ఆర్డర్లో ఎలా ఉంటుందంటే మీరు ఓసీ కేటగిరీకి చెందిన వాళ్ళు అనుకోండి, మీకు కింద సీట్ అలాటెడ్ అని చూపిస్తుంది పర్టికులర్ కాలేజీలో కోర్సులో, కానీ ఆ సీట్ ఏ కేటగిరీలో అలాట్ అవుతుంది అంటే ఏదో బీసీ కేటగిరీలో మీకు అలాట్ అయి ఉంటుంది, కానీ మీరు నిజానికి ఓసీ. అక్కడ సినారియో ఏం ప్లే అయి ఉంటుంది అంటే సేమ్ ఇలానే ఆ బీసీ కేటగిరీ ఉన్న సీట్ అనేది మనకు కాంపిటీషన్ అనేది ఉండకపోయి ఉండొచ్చు, ఆ కాలేజ్ ఎవరో ఆప్ చేసుకొని ఉండొచ్చు, ఆ బీసీలో ఉన్నది ఖాళీగా ఉంచుకోకుండా మీరు ఆల్రెడీ ఆ కాలేజీని ఆప్ చేసుకున్నారు, అందులో కంపేర్ టు అదర్స్ మీకు బెస్ట్ ర్యాంక్ వచ్చి ఉంటుంది కాబట్టి మీకు ఆ కాలేజీలో సీట్ ఇచ్చేస్తారు. సో ఇలా ఓవరాల్గా ఈ ప్రాసెస్ అనేది అగైన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ జరుగుతూ ఒక్కొక్క స్టూడెంట్కి సీట్ అలాట్ అవుతూ వెళ్ళిపోతూ ఫైనల్లీ అన్నీ కూడా ఫిల్ అయిపోతాయి. ఈ విధంగా సీట్ అలాట్మెంట్ బ్యాక్ ఎండ్ అనేది ప్రాసెస్ అయితే జరుగుతుంది. హోప్ మీకు అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.